అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కౌన్ బనేగా మహాసీఎం. మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం సాధించడంతో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఏవైనా ట్విస్టులు ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో షిండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహా ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండేనే మరోసారి సీఎం అవుతారా, లేదంటే ఊహించని మార్పులు ఏమైనా ఉంటాయా? మహాయుతి కూటమి బంపర్ మెజార్టీ సాధించడం, అందులోనూ బీజేపీ ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. చివరి నిమిషంలో ఊహించని మార్పులు ఏమైనా సంభవిస్తాయా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్ర శాసనసభ గడువు ఈ నెల 26తో ముగియనుంది. ఆలోపుగానే ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది. దీంతో సర్కారు ఏర్పాటుకు ఎక్కువ సమయం లేకపోవడంతో మహాయుతి కూటమి పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు మొదలుపెట్టేశాయి. ఆదివారం నాడు మహారాష్ట్ర బీజేపీ ఎల్పీ సమావేశం జరగబోతోంది. ఇలాంటి వేళ కమల్నాథుల నుంచి సరికొత్త కామెంట్ వినిపిస్తోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు పార్టీ నేత ప్రవీణ్ ధరేకర్. కూటమిలో కమలం అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఫడ్నవీస్కే మహాపగ్గాలు దక్కవచ్చునన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మహాయుతి కూటమి విజయంపై స్పందించారు సీఎం ఏక్నాథ్ షిండే. అదే సమయంలో తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పారాయన. ఓవైపు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారన్న కామెంట్లు వినిపిస్తున్న వేళ షిండే చేసిన కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన సీఎం పదవి ఇవ్వాలని రూలేం లేదు కదా అంటూ షిండే వ్యాఖ్యానించడంతో రేసులో తాను ఉన్నానని షిండే గట్టిగానే చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అజిత్ పవార్ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని కోరుతోంది. ప్రజలు అజిత్ పవార్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఆయన సతీమణి సునేత్ర. మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, షిండే వర్గానికి చెందిన శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేశాయి. ఇందులో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా షిండే, శివసేన 81, అజిత్ పవార్, ఎన్సీపీ 59 సీట్లలో బరిలోకి దిగాయి. ఇప్పుడు మహాయుతి కూటమి అధికారంలోకి రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎవరిని సీఎంగా నిర్ణయిస్తారు అన్నది ఉత్కంఠంగా మారింది.